అందరికీ నమస్కారములు. ఈరోజు మనము స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ యొక్క వివరములు మరియు ఆ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ వెబ్సైట్లో మన విద్యార్థుల యొక్క వివరాలు, వారికి కలిగినటువంటి ఆలోచనలు అనగా ఐడియాలను ఎలా పొందుపరచాలో అన్న విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా నేర్చుకుందాము. స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం 10 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు గల విద్యార్థులకు స్వీయ ప్రేరిత పరస్పర చర్య ఆన్లైన్ పాఠ్యక్రమం ద్వారా విద్యను అభ్యసించుటకు అవకాశం కల్పించబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మక సమస్య పరిష్కారము, డిజైన్ థింకింగ్ వంటి నైపుణ్యాల అభివృద్ధి చేయుటకు వీలవుతుంది. అభ్యసించిన జ్ఞానాన్ని సమాజ ప్రయోజనార్థం ఆచరణలో ప్రవేశపెట్టుటకు విద్యార్థులు ప్రోత్సహించబడతారు. ముందుగా మనకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఇది కూడా మన ఇన్స్పైర్ లాగా విద్యార్థి వివరాలు మరియు వారికి వచ్చినటువంటి ఐడియాలను వెబ్సైట్లో పొందుపరచడం లాగానే ఉంటుంది. అయితే ఇన్స్పైర్ వలె కేవలం 5 ఐడియాలే మాత్రమే కాక ఇచ్చినటువంటి 8 అంశాలు అయినటువంటి వాటర్, హెల్త్ అండ్ వెల్నెస్, ట్రైబల్ ఎంపవర్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కల్చరల్ ప్రైడ్, లోకల్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అన్నటువంటి ఈ 8 అంశాలలో నుంచి ఎంతమంది విద్యార్థులైనా సరే, వారికి ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఐడియాలు వచ్చినా సరే, వారి యొక్క వివరాలు వారు స్వయంగా ఆన్లైన్లో పొందుపరచవచ్చు. కాబడినటువంటి విద్యార్థుల ఐడియాలు మరియు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే నేరుగా వారికి నగదు పారితోషికంతో పాటు నిర్దేశింపబడినటువంటి కేంద్రాల ద్వారా నిపుణులైనటువంటి వారి నుంచి వారికి ట్రైనింగ్ కల్పించి వారు ఆలోచనకు తగినట్టుగా పరికరాలు తయారు చేసి ఆ పరికరాలకి పేటెంట్ రైట్స్ కూడా కల్పించి వారు జీవితంలో మెరుగుపడడానికి సహాయపడుతుంది ఈ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ ప్రోగ్రాం. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం నుంచి 20 ఉత్తమ టీములు, అలాగే ప్రతి రాష్ట్రంలో ఉండే 20 వెనుకబడిన జిల్లాల నుంచి 20 టీములు, అలాగే 20 టీములు గ్రామీణ ప్రాంతాల నుండి వారిని ఎంపిక చేయబడుతుంది. అలాగే స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్ నుంచి 20 టీములు సెలెక్ట్ చేయబడుతుంది. అలాగే పిల్లలు ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉన్నారో అటువంటి వారి నుండి కూడా 20 టీములు, అలా మొత్తం 3 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ నుంచి చేయడం అనేది జరుగుతుంది. స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో ముఖ్యమైన తేదీ వివరములు. మొదటిగా రిజిస్ట్రేషన్ జూలై 29, 2025 నుండి టీచర్ మరియు విద్యార్థులు వారి వివరములు స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ వెబ్సైట్లో పొందుపరిచి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవదిగా లెర్నింగ్ జర్నీ అనగా విద్యార్థులు వారికి ఇచ్చినటువంటి 8 అంశాలతో కూడినటువంటి వీడియోలను వీక్షించి ఆ వీడియోకి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయబడుతుంది. ప్రతి విద్యార్థి ఆ యొక్క ప్రశ్నల్లో 10 ప్రశ్నల నుంచి కనీసం 6 సరైన జవాబు ఇచ్చిన తర్వాత అతనికి ఐడియా సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. అంటే ప్రతి విద్యార్థి 10 ప్రశ్నల్లో కనీసం 6 సరైన జవాబు తెలియపరిచిన తర్వాత అతని యొక్క ఆలోచన అనుసారంగా ఐడియా కానీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించబడుతుంది. ఈ తేదీ నవంబర్ 30, 2025. విద్యార్థులు సమర్పించినటువంటి ఐడియాలను
ఆ యొక్క ఉపాధ్యాయుడు అప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థుల యొక్క ఐడియాలను అప్రూవ్ చేసిన పిదప వారి ఐడియాలన్నీ కూడా కేంద్రానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు తప్పకుండా విద్యార్థుల యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించి సరైన విధంగా ఉంటే ఖచ్చితంగా వారిని అప్రూవ్ చేసి కేంద్రానికి పంపడానికి సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము జనవరి 2026లో ఉత్తమమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు ఎంపిక చేసి వారికి నగదు పారితోషికంతో పాటు నిర్దేశింపబడినటువంటి కేంద్రాలలో నైపుణ్యుల చేత శిక్షణ ఇచ్చి వారి ఆలోచన అనుసారంగా పరికరాలు తయారు చేయడానికి సహకారం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెబ్సైట్ అడ్రస్ అనగా schoolinnovationmarathon.org అని మన యొక్క గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇన్నోవేషన్ మారథాన్లో ఎలా లాగిన్ అవ్వాలి, మన వివరాలు ఎలా పొందుపరచాలో ఇక్కడ మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా గూగుల్లో స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ లాగిన్ అలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొదటగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ 2024 వస్తుంది. దీనిలో మనము మొదటగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసేటప్పుడు ముందుగా మనము మన యొక్క స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇలా స్కూల్ డైస్ ఎంటర్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ అయిన తర్వాత ఇక్కడ మనము సెలెక్ట్ స్టేట్, సెలెక్ట్ డిస్ట్రిక్ట్, తర్వాత మన యొక్క ఆ యొక్క మండలం, తర్వాత పిన్ కోడ్, స్కూల్ పేరు, స్కూల్ టైప్, స్కూల్ బోర్డ్, స్టేట్ బోర్డ్, తర్వాత రామకుప్పం ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనము మన యొక్క పేరు, టీచర్ యొక్క పేరు, తర్వాత జెండర్, తర్వాత అతని మెయిల్, టీచర్ యొక్క లేదా స్కూల్ యొక్క మెయిల్ ఐడి, సో ఇలా వివరాలు మనం ఇచ్చిన తర్వాత మనము సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఈమెయిల్కి ఓటీపీ వెళ్ళుతుంది. ఇటువంటి ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మై అకౌంట్ ఆ తర్వాత మనము రిజిస్టర్ అయ్యామని కన్ఫర్మేషన్ మెసేజ్ కింద మనకి ఇలాంటి ఒక స్క్రీన్ కనబడుతుంది. ఇక్కడ టీచర్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ మీరు
టీచర్ లాగిన్ ఐడి మీరు చూసినట్టయితే మన యొక్క మెయిల్ NOOR970240 అనేది టీచర్ యొక్క యూజర్ ఐడి కింద వస్తుంది. పాస్వర్డ్ అదే ఈమెయిల్లో ఉండే NOOR970240 అనేది పాస్వర్డ్. ఈ యొక్క క్రెడెన్షియల్ బేస్ చేసుకొని మనము ఇప్పుడు టీచర్ లాగిన్ ఎలా అవ్వాలో చూద్దాం. ఇప్పటి వరకు మనం చేసింది రిజిస్టర్ మాత్రమే. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మరలా మనము గూగుల్ సెర్చ్కి వచ్చి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ టైప్ చేసి, ఈసారి మనము రిజిస్ట్రేషన్ పూర్తయింది కాబట్టి మనము లాగిన్ క్లిక్ చేసి, లాగిన్లో మనము టీచర్ లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి. ఈమెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత దాని యొక్క పాస్వర్డ్ ఏముంటుందంటే మన యొక్క ఈమెయిల్లోని సింబల్ ముందు ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే ఇక్కడ మీరు చూడగలుగుతారు. ఇలా మనము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతుంటాయి. ఆప్షన్స్లో మనము ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అయిన తర్వాత ఇక్కడ మనము స్టార్ట్ నౌ అని ఒక ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ దాదాపు మనకి 12 ప్రశ్నలు ఉంటాయి. ఆ 12 ప్రశ్నలకు మనకి రిలేటెడ్ ఆన్సర్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆన్సర్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే వేర్ యు ఏ పార్ట్ ఆఫ్ ది మారథాన్ లాస్ట్ ఇయర్ మీరు మారథాన్లో ఉన్నారా లేదంటే లేదు. ఇలా ప్రశ్నలు అడుగుతున్న ప్రశ్నలకి అన్నిటికీ కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఆన్సర్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మనము ప్రీ సర్వే కంప్లీట్ చేసినట్టు. ప్రీ సర్వే పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ ఈ పైన 3 డాట్స్ కనబడుతుంది చూడండి, 3 లైన్స్. దీన్ని క్లిక్ చేసి టీమ్స్ క్లిక్ చేసి యాడ్ టీమ్స్ క్లిక్ చేసి ఇక్కడ మనము మన యొక్క స్టూడెంట్స్ యొక్క వివరాలు నమోదు చేస్తాము. ఉదాహరణకి టీమ్ డీటెయిల్స్, టీమ్ నేమ్ మనం ఏం పెడుతున్నానంటే ఫస్ట్ గాంధీ టీమ్ నేమ్ పెట్టాను. మెయిల్ ఐడి మనము మన యొక్క మెయిల్ ఐడి ఇస్తే మనకి మంచిది, లేదా విద్యార్థుల యొక్క మెయిల్ ఐడి కూడా ఇవ్వవచ్చు. అలా మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మన యొక్క స్టూడెంట్స్ పేర్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మా స్టూడెంట్ యొక్క పేరు రవి అని, తర్వాత అతను డిజేబిలిటీ కాదా అని, సో డిజేబిలిటీ కాదు. తర్వాత ఏజ్ 14 ఏజ్, క్లాస్ 9th క్లాస్, అబ్బాయి కాబట్టి మేల్. తర్వాత ఇంకొక పేరు సెలెక్ట్ చేసుకుంటున్నాం, బాబు. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ అలాగే ఇక్కడ కూడా డిజేబిలిటీ నో, ఏజ్ 14, క్లాస్ 9, జెండర్ మేల్ సెలెక్ట్ చేసాము. తర్వాత మూడవది
ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి, ప్రతి టీంలోనూ కనీసం 3 ఉండాలి, మ్యాక్సిమం 5 మంది వరకు ఉండవచ్చు. మనం మినిమం 3 కాబట్టి 3 తీసుకున్నాము. ఇక్కడ మనము క్రియేట్ టీమ్ క్లిక్ చేస్తున్నాము. టీమ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు స్టూడెంట్స్కి మనము ఒక ఐడి క్రియేట్ చేసాము. ఇప్పుడు వాళ్ళకి ఒక యూజర్ లాగిన్ ఈ దీంట్లో ఈ బ్లూ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు కనపడుతుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి ఐడి ఏమొచ్చిందంటే సిమ్, ఏది SIM11677. ఇలా మనం ఒక టీం క్రియేట్ చేసిన తర్వాత, అంటే మనకున్నటువంటి విద్యార్థుల ఇంట్రెస్ట్ బట్టి మనం ఎన్ని టీంలైనా కూడా క్రియేట్ చేయొచ్చు. ఒకసారి టీమ్స్ అన్నీ కూడా క్రియేట్ అయిన తర్వాత మనము మరలా స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్ సైట్లోకి వచ్చి ఈసారి లాగిన్ ఇక్కడ మనము ఆల్రెడీ ఏం చేసాము, టీమ్స్ క్రియేట్ చేసాము కాబట్టి స్టూడెంట్ టీమ్ లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి యూజర్ ఐడి ముందు మనము వచ్చింది కదా సిమ్ అని, దాన్ని ఎంటర్ చేసి పాస్వర్డ్ సర్వసాధారణంగా ఆ పాస్వర్డ్ ఏది ఉంటుందంటే వాళ్ళ యొక్క టీం పేరు ఏదైతే మనం పెట్టామో అదే పాస్వర్డ్గా ఉంటుంది. మనము టీం పేరు గాంధీ పెట్టాము, ఇక్కడ కూడా పాస్వర్డ్ గాంధీ అనే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సైన్ ఇన్. సైన్ ఇన్ తర్వాత ఇక్కడ ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ వస్తుంది. ఆ స్టూడెంటు వాళ్ళు లాగిన్లో క్లిక్ చేసి సేమ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి 22 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చి తర్వాత 8 వీడియోలు వారు చూసి దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆన్సర్ సరిగ్గా జవాబు ఇచ్చి, అంటే 10 ప్రశ్నలు ఇచ్చిన తర్వాత ఆ 10 ప్రశ్నలు కనీసం 6 ప్రశ్నలు సరి అయిన సమాధానం ఇచ్చిన తర్వాత వారికి ఐడియా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఐడియా సబ్మిట్ చేసిన తర్వాత కన్సర్న్ టీచరు దాన్ని అప్రూవల్ చేయాలి. ఇక్కడ మనకి చేయాల్సిన వర్క్ ఒకటి టీచర్గా మనం రిజిస్టర్ అవ్వడం ఒకటి, రెండోది మన యొక్క విద్యార్థులకి టీమ్స్ క్రియేట్ చేసి చేయడం వరకు మన బాధ్యత. ఆ తర్వాత పిల్లలకి ఏది చేయాలో అనే దానిపైన ఇన్స్పిరేషన్గా, అంటే చుట్టూ ఉన్నటువంటి సమస్యలను పరిశీలించినటువంటి విషయాలను పరిష్కారంగా వాళ్ళు ఎటువంటి ఆలోచనతో వస్తారో ఆ ఆలోచనలన్నీ కూడా వాళ్ళు ఐడియాలో పొందుపరిచి తద్వారా అది మన యొక్క లాగిన్లో అప్రూవల్కి వస్తుంది. మనం అప్రూవల్ కొడితే అది వెళ్తుంది. స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ రొంపిచెర్ల చిత్తూరు డిస్టిక్లో 9వ తరగతి చదువుతున్న దార్నిష్ స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్లో ఉన్న అన్ని వీడియోలు పరిశీలించి సరైన సమాధానం ఇచ్చి తన యొక్క ఆలోచనలు ప్రాజెక్టులు ఆన్లైన్లో సబ్మిట్ చేసినందువలన అతనికి సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ రావడం జరిగినది. అటువంటి విద్యార్థికి గైడెన్స్ ఇచ్చినటువంటి నాకు కూడా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ రావడం జరిగినది. ఇలాగే ప్రతి ఉపాధ్యాయులు చేస్తారని ఆశిస్తూ సెలవు.